అసలు ఏమైతుందో కూడా అర్థమైతలేదు. ప్రతి ఒక్కరు బిజినెస్ స్టార్ట్ చేస్తుండ్రు, బిజినెస్ నడవాలి అంటే డిస్కౌంట్లు పెట్టాలి అని చెప్పి ఫిక్స్ అవుతుండ్రు. ఇదే షార్ట్ కట్ అని చెప్పి చాలా మంది నమ్ముతుండ్రు. కానీ జస్ట్ ఇమాజిన్ చేయండి, మీరు ఎప్పుడైతే డిస్కౌంట్ పెడతారో అప్పుడు కస్టమర్స్ వస్తారు, క్రౌడెడ్ ఉంటుంది షాపు. బట్ ఎప్పుడైతే ఆ డిస్కౌంట్ని క్లోజ్ చేసి మీరు అసలు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటారో అప్పుడు ఏ ఒక్కడు కూడా మీ బిజినెస్కి రాడు. ఎందుకంటే ఆల్రెడీ ఈ డిస్కౌంట్ స్ట్రాటజీని నీ కాంపిటీషన్ కాపీ చేస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ప్రతి ఒక్క కస్టమర్ గుర్తుపెట్టుకునేది బ్రాండ్ని, దాని మీద వాళ్ళు పెట్టుకున్న ట్రస్ట్ని. నువ్వు ఏదైతే డిస్కౌంట్ అని కస్టమర్ని అట్రాక్ట్ చేసినావో వాళ్ళకి నీ షాప్ తగ్గుతుండదు. సో దయచేసి మీరు డిస్కౌంట్లు ఇవ్వద్దంటలేను, మీరు డిస్కౌంట్లు ఇచ్చినా సరే కస్టమర్కి ఎక్కువ వాల్యూ ప్రొవైడ్ చేసి మీ బ్రాండ్ మీద ట్రస్ట్ని బిల్డ్ చేయడానికి చూడండి. ఎందుకంటే ఎప్పుడైతే మీరు ఒక రియల్ బ్రాండ్ని బిల్డ్ చేస్తారో అప్పుడు మాత్రమే మీ కాంపిటీషన్ని బీట్ చేస్తారు. సో నెక్స్ట్ టైం డిస్కౌంట్ పెట్టి షార్ట్ కట్ల పైసలు సంపాదించాలన్న కాన్సెప్ట్ పక్కకు పెట్టి డిస్కౌంట్ లేకుండా కస్టమర్ని ఎట్లా అట్రాక్ట్ చేయాలన్న కాన్సెప్ట్ మీద వర్క్ చేయు. 100% చెప్తున్నా, బిజినెస్ సక్సెస్ఫుల్ అయి కూర్చుంటుంది. ఇక తెలుసు కదా, ఇట్లాంటి బిజినెస్ స్ట్రాటజీస్ కోసము గీడున్న బటన్ని క్లిక్ చేస్తే ఎవ్రీడే ఒక బిజినెస్ స్ట్రాటజీ వినొచ్చు.